లెక్చర్లో మనం టెక్స్ట్ ట్యాగ్స్ అలానే ఫాంట్ ప్రాపర్టీస్ కోసం తెలుసుకుందాం. హెచ్టిఎంఎల్లో మనకి టెక్స్ట్ అనేది హెడింగ్ ఫార్మాట్లో రావడానికి H1 నుంచి H6 అనే హెడింగ్ ట్యాగ్స్ని మనం యూస్ చేసాం కదా. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క ట్యాగ్ని మనం యూస్ చేస్తున్నామో అప్పుడు మనకి టెక్స్ట్ అనేది ఇలా హెడింగ్ ఫార్మాట్లో వస్తుంది. సో ఇలా మనకి బూట్ స్ట్రాప్లో టెక్స్ట్ అనేది హెడింగ్ ఫార్మాట్లో రావడానికి మనం కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూస్ చేస్తాం. అవి ఏంటి అంటే H1 నుంచి H6 వరకు. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, పారాగ్రాఫ్కి ఇక్కడ నేను H1 నుంచి H6 వరకు ప్రీ డిఫైన్ క్లాసెస్ని అప్లై చేసుకున్నాను. అప్పుడు నాకు ఈ యొక్క అవుట్పుట్ అనేది సేమ్ అవుతుంది. అంటే హెచ్టిఎంఎల్లో నేను హెడింగ్ ట్యాగ్స్ని యూస్ చేస్తే వచ్చిన అవుట్పుట్ ఇదే. అలానే బూట్ స్ట్రాప్లో నేను ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూస్ చేసి రాసిన అవుట్పుట్ ఇదే వస్తుంది. ఎందుకంటే H1 అనే ప్రీ డిఫైన్ క్లాస్ హెచ్టిఎంఎల్లో ఉన్న H1 ట్యాగ్ తాలూకా CSS ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకుంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం కోడ్లో చూద్దాం. ఫస్ట్ నేను హెడింగ్ ట్యాగ్స్ని యూస్ చేసింది చూపిస్తాను. సో చూసారు కదా, హెడింగ్ ట్యాగ్స్ని యూస్ చేస్తే మనకి టెక్స్ట్ అనేది ఇలా హెడింగ్ ఫార్మాట్లో వచ్చింది. ఇప్పుడు బూట్ స్ట్రాప్లో ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూస్ చేసి చేద్దాం. చూసారు కదా, ఫస్ట్ ఇది నేను హెడింగ్ ట్యాగ్స్ మాత్రమే యూస్ చేశాను. సెకండ్ నేను ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూస్ చేశాను బూట్ స్ట్రాప్లో. రెండు అవుట్పుట్స్ మనకి సేమ్గానే కనిపిస్తున్నాయి కదా. ఎందుకంటే H1 నుంచి H6 ప్రీ డిఫైన్ క్లాసెస్ అనేది H1 నుండి H6 వరకు హెడింగ్ ట్యాగ్స్లో ఉన్న CSS ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకున్నాయి కాబట్టి మనకి అవుట్పుట్ అనేది సేమ్గా కనిపిస్తుంది. ఈ యొక్క హెడింగ్ ట్యాగ్స్లోనే మనకి బూట్ స్ట్రాప్లో ఇంకొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ ఉన్నాయి. అది ఏంటి అంటే డిస్ప్లే హెడింగ్, డిస్ప్లే 1, డిస్ప్లే 2, డిస్ప్లే 3, డిస్ప్లే 4, డిస్ప్లే 5, డిస్ప్లే 6. ఇవన్నీ కూడా డిస్ప్లే హెడింగ్ తాలూకా ప్రీ డిఫైన్ క్లాసెస్. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూస్ చేస్తామో మనకి టెక్స్ట్ అనేది పెద్దగా వస్తుంది, అలానే టెక్స్ట్ తాలూకా బోల్డ్ అనేది కొంచెం తక్కువతో వస్తుంది అనమాట. సో మనకి హెడింగ్ ట్యాగ్స్ని యూస్ చేసేటప్పుడు టెక్స్ట్ అనేది మనకి ఇలా ఉంది కదా, బోల్డ్ మనకి చాలా ఎక్కువ ఫాంట్తో వచ్చింది, ఎక్కువ బోల్డ్ వెయిట్తో వచ్చింది. కానీ మనకి ఇక్కడ బోల్డ్ వెయిట్ అనేది చాలా తక్కువతో వస్తుంది, కాకపోతే టెక్స్ట్ సైజ్ అనేది ఎక్కువ వస్తుంది. బూట్ స్ట్రాప్లో ఉన్న H1 నుంచి H6 అలానే డిస్ప్లే 1 నుంచి డిస్ప్లే 6 ఈ యొక్క ప్రీ డిఫైన్ క్లాసెస్ అన్నీ కూడా రెస్పాన్సివ్నెస్తో వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం అవుట్పుట్ చెక్ చేద్దాం. చూసారు కదా, టెక్స్ట్ సైజ్ అనేది మనకి బిగ్గర్ సైజ్లో వచ్చింది, అలానే బోల్డ్నెస్ అనేది కొంచెం తక్కువలో వచ్చింది కదా. సో మనకి టెక్స్ట్ ఫార్మాట్ అనేది ఈ హెడింగ్లో కావాలంటే H1 అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూస్ చేయాలి. మనకి టెక్స్ట్ అనేది ఈ హెడింగ్ ఫార్మాట్లో కావాలి అనుకుంటే డిస్ప్లే అనే ప్రీ డిఫైన్ క్లాస్ని మనం యూస్ చేసుకోవాలి. మనకి హెచ్టిఎంఎల్లో ఉన్న టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్నీ కూడా మనకి బూట్ స్ట్రాప్లో యూస్ అవుతాయి. ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను, ఆ ట్యాగ్కి డిస్ప్లే 6 ప్రీ డిఫైన్ క్లాస్ని అప్లై చేశాను. అప్పుడు నాకు H6 హెడింగ్ అనేది మనకి డిస్ప్లే 6 ఫార్మాట్తో వస్తుంది. మధ్యలో మనం ఏది రాసామో చూడండి, ఇక్కడ నేను స్మాల్ ట్యాగ్ని యూస్ చేసుకున్నాను. సో ఈ యొక్క డిస్ప్లే 6 ప్రాపర్టీ అనేది స్మాల్ ట్యాగ్ మధ్యలో ఏదైతే టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్కి అప్లై అవ్వదు. ఓకే, సో బూట్ స్ట్రాప్లో మనం ఏవైనా కొన్ని ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూస్ చేసినప్పుడు మధ్యలో టెక్స్ట్ మనకి డిఫరెంట్గా కనిపించడానికి ఇంకొన్ని HTML ట్యాగ్స్ని మనం యూస్ చేసుకోవచ్చు, దాంతో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను కొన్ని చూపించాను. స్మాల్ ట్యాగ్ మనం యూస్ చేసేటప్పుడు టెక్స్ట్ అనేది మనకి స్మాల్ వస్తుంది, అలానే మార్క్ ట్యాగ్ యూస్ చేసేటప్పుడు మనకి టెక్స్ట్ హైలైట్ అయ్యి వస్తుంది. అబ్రివేషన్ మనం యూస్ చేసినప్పుడు ఎప్పుడైతే కర్సర్ ఆ యొక్క వర్డ్ మీద వెళ్తుందో అప్పుడు మనకి ఆ వర్డ్ తాలూకా అబ్రివేషన్ అనేది మనకి కనిపిస్తుంది. అలానే ఎప్పుడైతే కోడ్ ట్యాగ్ని యూస్ చేస్తానో అప్పుడు నాకు టెక్స్ట్ అనేది కలర్తో వస్తుంది. అలానే ప్రీ ట్యాగ్ స్ట్రాంగ్ అనేది మనకి బోల్డ్ వస్తుంది, ఎంఫసైజ్డ్ అనేది మనకి ఇటాలిక్ ట్యాగ్లో వస్తుంది. ఇప్పుడు మనం కోడ్లో చెక్ చేద్దాం. చూసారు కదా, ఈ టెక్స్ట్ నేను స్మాల్ ట్యాగ్ మధ్యలో రాశాను కాబట్టి ఈ టెక్స్ట్ కంటే ఈ టెక్స్ట్ నాకు స్మాలర్ సైజ్తో వచ్చింది.
సో ఈ టెక్స్ట్ మొత్తం నేను మార్క్ ట్యాగ్ మధ్యలో రాసుకున్నాను. ఇది నేను అబ్రివేషన్కి రాసుకున్నాను. చూడండి, ఎప్పుడైతే నా కర్సర్ సిఎస్ మీద ఓవర్ అయిందో అప్పుడు నాకు కోడింగ్ స్కూల్ అని చెప్పి మనకి అబ్రివేషన్ అనేది చూపిస్తుంది కదా. సో అలా మనం ఈ యొక్క HTML ట్యాగ్స్ని బూట్స్ట్రాప్లో యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ ప్రాపర్టీస్ కోసం చూద్దాం. ఇందులో మనకి టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, టెక్స్ట్ డెకరేషన్ ఉంటుంది. ఈ టెక్స్ట్ అలైన్ అనేది మన టెక్స్ట్ని స్టార్ట్లో కానీ, ఎండ్లో కానీ లేదా మిడిల్లో కానీ ప్లేస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ అయితే స్టార్ట్ అని, మిడిల్లో అయితే సెంటర్, రైట్ అయితే ఎండ్ని యూస్ చేస్తాం. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లో అప్పర్ కేస్, లోవర్ కేస్ అలానే క్యాపిటలైజ్ ఉంటాయి. అప్పర్ కేస్ వచ్చేసి మన టెక్స్ట్ లోవర్ కేస్లో ఉంటే అప్పర్ కేస్లోకి చేంజ్ చేస్తుంది. లోవర్ కేస్ వచ్చేసి మన టెక్స్ట్ అప్పర్ కేస్లో ఉంటే లోవర్ కేస్లోకి చేంజ్ చేస్తుంది. అలానే క్యాపిటలైజ్, ఇది ప్రతి వర్డ్ తాలూకా ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ లెటర్గా చేస్తుంది. అలానే టెక్స్ట్ డెకరేషన్, ఇందులో మనకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, నన్ అలానే అండర్లైన్. ఎప్పుడైతే మనం టెక్స్ట్ డెకరేషన్ నన్ని యూస్ చేస్తామో ఆ టెక్స్ట్ తాలూకా ప్రాపర్టీస్ అన్నీ, అంటే డెకరేటింగ్ ప్రాపర్టీస్ అన్నీ ఉండవు. ఇప్పుడు మనం ఒక టెక్స్ట్కి అండర్లైన్ ఇవ్వాలనుకున్నప్పుడు టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ని యూస్ చేస్తాం. ఇప్పుడు మనం కోడ్లో చెక్ చేద్దాం. ఫస్ట్ మనం టెక్స్ట్ అలైన్ చూద్దాం. టెక్స్ట్ సెంటర్, టెక్స్ట్ స్టార్ట్, టెక్స్ట్ ఎండ్ ఇవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ క్లాసెస్. ఇప్పుడు మనం అవుట్పుట్ని చెక్ చేద్దాం. చూసారు కదా, టెక్స్ట్ సెంటర్ అనే ప్రీ డిఫైన్డ్ క్లాస్ని యూస్ చేశాను కాబట్టి నాకు టెక్స్ట్ మొత్తం మిడిల్లోకి వచ్చింది. టెక్స్ట్ స్టార్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లోకి వచ్చింది, టెక్స్ట్ ఎండ్ రైట్ సైడ్లో వచ్చింది. ఇప్పుడు మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ చూద్దాం. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ తాలూకా ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఏంటి అంటే టెక్స్ట్ అప్పర్ కేస్, టెక్స్ట్ లోవర్ కేస్ అలానే టెక్స్ట్ క్యాపిటలైజ్. ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్లో ఎల్ అనేది క్యాపిటల్ వచ్చింది, అలానే ఫుల్ స్టాప్ తర్వాత వచ్చిన లెటర్స్ అన్నీ మనకి క్యాపిటల్ లెటర్స్లో వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాపర్టీస్ని, ఈ యొక్క ప్రీ డిఫైన్ క్లాసెస్ని యూస్ చేసేటప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ నేను టెక్స్ట్ అప్పర్ కేస్ యూస్ చేశాను కాబట్టి నా టెక్స్ట్ మొత్తం క్యాపిటల్ లెటర్స్తో వచ్చింది. సెకండ్ వన్ నేను టెక్స్ట్ లోవర్ కేస్ యూస్ చేశాను కాబట్టి నాకు ఫస్ట్ లెటర్తో సహా క్యాపిటల్ నుంచి స్మాల్లోకి చేంజ్ అయింది కదా. అలానే థర్డ్ వన్ చూడండి, నాకు ప్రతి వర్డ్ ఫస్ట్ లెటర్ మాత్రమే మనకి క్యాపిటల్ లెటర్లో వచ్చింది. ఇలా మనం ఈ యొక్క టెక్స్ట్ ఫార్మాటింగ్ ప్రాపర్టీస్ని బూట్స్ట్రాప్లో యూస్ చేస్తాం. ఇప్పుడు మనం టెక్స్ట్ డెకరేషన్ ప్రాపర్టీస్ చూద్దాం. యాంకర్ ట్యాగ్కి డిఫాల్ట్గా అందులో మనం ఏ టెక్స్ట్ రాసినా అండర్లైన్తో వస్తుంది కదా. ఆ అండర్లైన్ మనకి వద్దు అనుకున్నప్పుడు టెక్స్ట్ డెకరేషన్ నన్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని మనం యూస్ చేయాలి. అలానే పారాగ్రాఫ్ ట్యాగ్కి టెక్స్ట్ అనేది అండర్లైన్తో రాదు. ఆ పారాగ్రాఫ్ని మనం అండర్లైన్తో డెకరేట్ చేసుకోవడానికి టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూస్ చేయాలి. అవుట్పుట్ చెక్ చేద్దాం. చూడండి, నా ఫస్ట్ యాంకర్ ట్యాగ్ అనేది డిఫాల్ట్గా ఉంది. సో అందులో నేను ఏదైతే రాసానో ఆ టెక్స్ట్కి నాకు అండర్లైన్ వచ్చింది. కానీ నా సెకండ్ యాంకర్ ట్యాగ్కి మాత్రం అండర్లైన్ రాలేదు, ఎందుకంటే నేను టెక్స్ట్ డెకరేషన్ నన్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూస్ చేశాను కదా, అందుకు. అలానే థర్డ్ వన్ చూడండి, నా పారాగ్రాఫ్ ట్యాగ్ అండర్లైన్తో వచ్చింది, ఎందుకంటే టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ అనే ప్రీ డిఫైన్ క్లాస్ని యూస్ చేశాను కాబట్టి. ఇలా మనం టెక్స్ట్ ఫార్మాటింగ్ ప్రాపర్టీస్ని మనం బూట్స్ట్రాప్లో యూస్ చేసుకోవచ్చు.